సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర సహిత లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా సీతా రామచంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణహంస గ్రామ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ చంద్రశేఖర్ శర్మలచే హోమం యజ్ఞాలు మొదటి రోజు గణపతి పూజ యాగశాల నిర్మాణం జాలాదివాసం రెండవ రోజున ధన్య నివాసం యజ్ఞం ప్రతిష్ట విగ్రహాల్లో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి మూడో రోజున కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం మహిళా మానులతో కుంకుమ అర్చనలు శ్రీరామ నామ స్మరణలతో ఘనంగా రామయ్య యంత్ర విగ్రహ ప్రతిష్ట ఆలయ గోపుర శిఖరం ప్రతిష్టాపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, దుబాక మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు నేతలు, కూడవెల్లి ప్రధాన అర్చకులు సాంకేత్ శర్మ దంపతులు, శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ కమిటీ బృందం సభ్యులు కుమ్మరి నరసింహులు, అలుమల రాజా, మోతుకు రమేష్, మాజీ సర్పంచులు మైసరాజ్, కోటె రాధ, మాలహరి, కోటె ఆంజనేయులు, పాలకవర్గం పొన్నాల యాదగిరి, శెట్టిరాజు, ఎస్ఎన్ చారి, కొట్టె రమేష్, కొట్టె సతీష్, కమ్మరి నవీన్, బూరా శ్రీధర్, సంగెపు స్వామి, సంగెపు బాలయ్య, కరుణాకర్ గౌడ్, రాగుల కిరణ్, శెట్టిరాజు, దుబైరాజు, సందుల భాను, చౌకి వెంకటేష్, రామకృష్ణ, ప్రభు, జగదీష్, కొట్టె అనిల్, మోతుకు వెంకట్, పొన్నాల అంజయ్య, పొన్నాల స్వామి, పొన్నాల శ్రీనివాస్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల కళ మరి నెరవేరుతున్నది. మరి రామ లక్ష్మణులు మరి మనం ఆలయాన్ని నిర్మించుకోవడం మరి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మరి అందరూ కూడా రామ లక్ష్మణ్ దయ వల్ల మరి శ్రీరామన్ దయ వల్ల అందరం కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి మరి రామవారి దయ వల్ల మనం అందరం కూడా శ్రీరామచంద్రుని దయ వల్ల అందరం క్షేమంగా ఉండి మన గ్రామము సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించిన పెద్దలకు, గ్రామస్తులకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములమైన ప్రతి ఒక్కరికి కూడా మరి నేను శిరస్సు నుంచి నమస్కారాలు తెలుపుకుంటూ రాముల వారి దయ వల్ల మనం అందరం కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఈ శ్రీరామచంద్రుడు మాకు కూడా ఈ అవకాశం వచ్చినందుకు, ఈ గ్రామాలకి పిలుపు వచ్చినందుకు, ఇప్పుడే రాగానే మరి దర్శనం చేసుకున్న సౌభాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులందరూ కూడా విచ్చేసినందుకు అందరూ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మరి రామక్కపేటలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకొని ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. జై శ్రీరామ్. మాకు ఈ విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని విధాల సహకరించినటువంటి ముఖ్యంగా అన్ని కుల సంఘాలు, రామక్కపేట గ్రామంలో వివిధ మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అందరూ మాకు చాలా విధాలుగా సహకరించారు. మరి ఎప్పటికీ ఇదే విధంగా వీళ్ళ సహకారం ఉండాలని, మరి రామయ్య ఆలయం అందరి సమక్షంలో పూర్తి చేసుకుందామని, మిగతా కాంపౌండ్ వాల్ కానీ, సీసీ కానీ, మండపం కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని రామాలయం పూర్తి చేసుకొని నిత్య పూజలు అందుకునే విధంగా అందరం కృషి చేయాలని, దీని విషయంలో అందరూ శ్రద్ధ తీసుకొని కొద్దిగా ఆలోచనతో ఉండాలని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామక్కపేట గ్రామంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం ఈ యొక్క రామాలయ నిర్మాణానికి కొట్టే రాధా మలారి సర్పంచ్ చివరి దశలో ఉన్నప్పుడు ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగింది. అప్పుడు వివిధ గ్రామాల్లో ఈ యొక్క వరకు ఈ యొక్క స్థలదాత బెండ శ్రీశైలం గారు ఇవ్వడం జరిగింది. వారికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు క్రమంగా ఈ ఆలయ నిర్మాణానికి మన రామక్కపేట గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కలటువంటి విలేజ్ గ్రామాలు కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ గుడి స్లాబ్కు అప్పుడు 4 క్వింటాల సలాక మాధవనేని రఘునందరావు గారు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆయనకు మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదములు. మరియు ఈ యొక్క నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రతిష్ట విగ్రహాలు తాళ్ళ సీతారాములు గారు ఇవ్వడం జరిగింది. ఊరేగింపు విగ్రహాలు శ్రీరామ్ యాదవ్ గారు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు గుడి మండపం నిర్మాణం అప్పుడు
ఈ సమర్థ సద్గురు స్వామి గారు కూడా 100 బ్యాగుల సిమెంటు మరియు సలక కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రామక్కపేట ఉన్నటువంటి కుల సంఘాలు మరియు రామ భక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అప్పుడు గుడి నిర్మాణం అప్పుడు మరియు మండప నిర్మాణప్పుడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అందరూ కూడా చందాలు విరాళాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మరి ఇంకా గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి స్లాబ్ కావాలి, ఇంకా వర్క్ ఉంది కాబట్టి అందరూ రామ భక్తులు రామక్కపేట కుల సంఘాలు కూడా పెద్ద మనసు చేసుకొని మనది అనుకొని అందరూ కూడా ఇక్కడ ఎవరు నిర్మాత కాదు, డైరెక్టర్ కాదు, అందరూ మీరే కాబట్టి మనందరి గుడి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని చూసుకొని ఇంకా ముందు దశలో రామాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని రామక్కపేట రామాలయం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామక్కపేటలో రమ్య మనోహరంగా నిర్మించుకుంటున్నటువంటి రామాలయము అది ఇప్పుడు ఈ దశకు వచ్చింది. ఈరోజు వరకు 6, 7, 8 తేదీలలో శుక్ర, శని, ఆదివారము బ్రహ్మాండంగా ఆనందోత్సాహాలతో యజ్ఞాలు, హోమాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు మరియు ప్రతిష్ట విగ్రహాల ఊరేగింపులు, పిల్లలు చాలా సంతోషంగా అందరూ జై శ్రీరామ్ అంటూ ఆ రాములవారి వెనుక హనుమత్ దండు లెక్క పడి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందోత్సాహాలతో ఈ ప్రతిష్టలో పాల్గొనడం జరిగింది. ప్రతిష్టకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు కానీ, యువజన సంఘాలకు కానీ, గ్రామ పెద్దలకు కానీ, పిల్లలకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను. అందరూ ఇంకా ముందు కూడా ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చి ఎంతో సహకరించి రామక్కపేటలో ఉన్నటువంటి రామాలయాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు వచ్చేట్లుగా అందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. శ్రీరామ్. రామక్కపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహా లక్ష్మణ హనుమ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యాగశాలలో 3 రోజులు, మొదటి రోజు గణపతి హోమం, రెండో రోజు జలదివాసం, మూడో రోజు కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామక్కపేట గ్రామంలోని గ్రామ భక్తులందరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు, సేవలు అందించడం జరిగింది. ప్రతి కుల సంఘం నుంచి తమకు తోచినంత సేవని, సహాయ సహకారాన్ని అందించారు. అదేవిధంగా యువకులు మరియు రామభక్తులందరూ, సేవకులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఇంకా రామాలయానికి సంబంధించిన చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసుకొని విజయవంతంగా మనం అందరం కలిసిమెలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని నిత్య పూజలు అందుకునే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని రామక్కపేట భక్తులందరినీ వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. ఈరోజు రామక్కపేటలో శ్రీ సీతారామచంద్ర సహిత లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఇందులో భాగంగా 3 రోజులు శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజులు ఈ మహోత్సవం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజు విగ్రహ ప్రతిష్ట అద్భుతంగా జరిగింది. దానికోసం ప్రత్యేక ఆహ్వానితులు కూడా వచ్చారు. ఇందులో చాలామంది కృషి చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమో నమః. యా దేవీ సర్వభూతేషు సిద్ధారూపేణ సంస్థితా నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ